నమస్కారం. మనలో చాలామంది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా క్యూరియాసిటీతో ఉంటాం. మనం ఎంత త్వరగా మనకి పనిచ్చేస్తారా? మనం ఎంత త్వరగా దాన్ని చాలా చక్కగా కంప్లీట్ చేసేసి మన బాస్‌కి చూపించి వాళ్ళ అప్రిసియేషన్స్, మన్ననలు మనం ఎంత త్వరగా పొందుతామా అన్న ఆలోచనతో ఉంటాం. అయితే ఒక సర్టెన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి మనలో చాలామంది ఆ ఉత్సుకతని అంటే ఆ క్యూరియాసిటీని మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంటాం. దాని తర్వాత మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే మన బాసెస్ని, మన మేనేజర్స్ని, మన టీమ్ లీడ్స్ని ఇంక్లూడింగ్ మన టీమ్ మెంబర్స్తో సహా కొంత వేరే వాళ్ళని దోషులుగా నిర్ధారించేసుకుంటాం. వాళ్ళ వల్ల మనకి మంచి జరగలేదు, వీళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదు, పోన్లే ఎంత కష్టపడినా మనకు వచ్చేదే ఉంది, 1% 2% మహా అంతే వరకు మనకి డిఫరెన్స్ వస్తుంది హైక్స్లో వాటిలో అని మనం అనుకుంటాం. అయితే మనం దీనిలో గమనించుకోవాల్సింది ఏంటంటే మనలో ఏదో లోపించింది. మనం ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు ఒకలాగా ప్రవర్తించాం. ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత కొంత సమయం తర్వాత మనం ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నాం. దీన్ని మనం ఎదుర్కొనటానికి మనం ఏం చేస్తామంటే ఈ కంపెనీ కాదు ఇంకా వేరే కంపెనీ మారుదాం. బయట వేరే చాలా కంపెనీలు ఉన్నాయి. ఇదే పని నేను అక్కడ చేస్తే నాకు ఇంకా మంచి శాలరీ అవి వస్తాయి అనే ఉద్దేశంతో మనం ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యి ఒక షార్ట్ టర్మ్ మనం ఒక 1 మంత్ ఎంత 2 మంత్స్ పెట్టుకొని దానిలో బాగా ప్రిపేర్ అయ్యి వేరే కంపెనీకి స్విచ్ అయిపోతాం, వేరే కంపెనీలో జాయిన్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 6-7 నెలల వరకు ఆ క్యూరియాసిటీ అలానే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం రొటీన్కి వచ్చేస్తాం. ఏంటా రొటీన్? సరే మనం ఎంత చేసినా ఇంతే, ఇంతకు మించి ఇక్కడ ఏమీ ఉండదు, మనకి గుర్తింపు ఉండదు, మన ఆలోచన అంతా ఇప్పుడు ఇలానే ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు వరకు మనకి ఇలానే ఉంటుంది? ఎప్పుడు వరకు మనం ఇలానే ఉండిపోతాం అన్న ఆలోచనలు మనలో కలిగితే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలనే ఆలోచన కూడా చేస్తాం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది సరే నా జీవితం ఇంతే, ఇలానే ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి వెళ్తాను అన్న ఆలోచన విధానంలో ఉండిపోతాం. అయితే ఎవరిలో అయితే లేదు నేను ఎలాగైనా ఇంకా బాగుపడాలి, మెరుగుపడాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలా మారాలి, మనలో ఆ చేంజెస్ ఎలా తెచ్చుకోవాలి, నేను ఎప్పటికీ సాటిస్ఫై అవుతాను, నా పనితో నేను ఎప్పటికీ సాటిస్ఫై అవుతాను అన్న ఆలోచన కలిగినప్పుడు వాళ్ళకి ఎలా మారాలో తెలియదు. చాలామందికి ఆ క్లారిటీ లేదు. ఎంతవరకు నేను కష్టపడతాను, నేను ఎప్పటికైనా నా బాస్ మన్ననలు పొందుతాను అనుకుంటామే కానీ అసలు కష్టపడటానికి మనకు కావాల్సిన మోటివేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందనేది మనం ఆలోచించుకోవట్లేదు. కష్టపడటమే మనకి మోటివేషన్ అనుకుంటే ఇంకా గాడిదకి మనకి పెద్దగా తేడా ఉండదు. అయితే ఇక్కడ మారాలి, మన ఆలోచన విధానం మారాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే. మీలో ఎంతమందికి స్వీట్స్ అన్నా చాక్లెట్స్ అన్నా ఇష్టం నాకు చెప్పండి. అనుకుందాం ఈ రకరకాల స్వీట్స్, మీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ ఒకే సైజులో పెట్టి ఒకే రకమైన కవర్లో చుట్టేసి ఒక డబ్బాలో వేశారు. అలానే చాక్లెట్స్ కూడా మీరు ముట్టుకోకుండా మీరు ముట్టుకున్నా కానీ మీకు తెలియదు ఏది స్వీటో ఏది చాక్లెటో ఏ స్వీటో కూడా మీకు తెలియదు. మరి అలాంటి డబ్బాలోకి మీరు చేయి పెట్టి మీరు తీసినప్పుడు మీలో ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఇది ఏ స్వీట్ అయి ఉండొచ్చు, ఇది లడ్డు అయి ఉండొచ్చా, లేదా ఇంకోటి అయి ఉండొచ్చా, ఇది చాక్లెట్ అయి ఉండొచ్చా, ఏంటి అనేది మీలో క్యూరియాసిటీ వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ ఇది ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇప్పుడు నేను ఇందాకటి వరకు చెప్తున్న దానికి ఇప్పుడు ఈ స్వీట్ డబ్బాకి ఏంటి సంబంధం అని. సో అక్కడ ఒక సంబంధం ఉంది. ఇక్కడ మనలో ఈ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఆ డబ్బాలో నుంచి మనం ఒక వస్తువు, అది స్వీటా చాక్లెటా మనకు తెలియనప్పుడు తీసినప్పుడు మనలో ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఆ క్యూరియాసిటీ మనం ఎప్పటి వరకు ఉంటుందంటే మనం ర్యాపర్ తీసి చూసేంతవరకు మటుకే మనలో ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఈ డబ్బాలో వేసిన స్వీట్స్ ఏంటి అనేది ఆలోచించుకుందాం. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఎన్నో మంచి పనులు చేసి ఉంటాం. మనకి మనం నేను ఇది చేయగలను అని చెప్పేసి కొంచెం గర్వంగా అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కూడాను మనం స్వీట్స్గా అనుకుందాం. ఈ స్వీట్స్ అన్నీ మన మైండ్లో పెట్టుకుందాం. మైండ్ అనేది ఇక్కడ డబ్బా అయిపోయిందండి. ఈ డబ్బాలో
ఆ చిన్న చిన్న గుర్తులు, ఆ చిన్న చిన్న విజయాలు, ఆ చిన్న చిన్న సక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అనుభూతుల్ని, ఆ ఎక్స్పీరియన్సెస్ని మనం ఈ డబ్బాలో పెట్టుకుందాం. మనం ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ మనలో తగ్గిపోతుంది అనిపిస్తోందో ఒకసారి మళ్ళీ ఆ డబ్బాలోకి వెళ్దాం. అక్కడి నుంచి ఏదో ఒక సక్సెస్ తీసుకొద్దాం. అవును, ఇదేం సక్సెస్, నాకు ఇది పనికొస్తుందా అని చూసుకుందాం. అది చూసేటప్పుడు నేను ఇది కూడా చేయగలిగాను అని మనకి అనిపించింది అనుకోండి, మనం మోటివేషన్ గురించి ఇంకెక్కడా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరినో పట్టుకొని అంత పెద్ద లీడర్ అవ్వాలి, ఇంకా అంత గొప్పగా అవ్వాలి అనే ఆలోచన ఉండటం మంచిదే. కాకపోతే అంతవరకు కూడా అవసరం లేదు. మీ విజయాల నుంచే మీరు మోటివేట్ అవ్వచ్చు. సో ఈ వీడియో నేను చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మనలో చాలామంది ఈ విషయం మనమే మోటివేట్ ఎలా చేసుకోవాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. ఇది వాళ్ళ గురించే చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.